శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపు అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో అరుణాచలంలోని మహాశ్రేష్టమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా శ్రీ రమణాశ్రమంలోనే సమాధి చెందిన భగవాన్ రమణ మహర్షుల శిష్యుల గురించి ఇప్పుడు వివరించుకుందాం. భగవాన్ శ్రీ రమణ మహర్షుల జీవిత చరిత్ర అంటే కొంతమంది చూసేవారికి అది శరీరానికి సంబంధించింది అని అనుకోవచ్చు. కానీ భగవాన్ యొక్క జీవిత చరిత్రను పరిశీలిస్తే అది ఆత్మకథ, అంటే నేను కథ. అది మనందరి కథ. భగవాన్ చరిత్రను పరిశీలించినప్పుడు నువ్వు శరీరం కాదు అని జీవులకు తెలియజేయటానికే శరీరంతో భగవాన్ 54 సంవత్సరాలు అరుణాచల క్షేత్రంలో తిరుగాడారు. అది మహాజ్ఞాని చరిత్ర. జనన మరణం లేని నిత్య శుద్ధ పూర్ణ ఆత్మవస్తువు అని నిరూపించడానికే రమణావతారం వచ్చింది. అందులో భగవాన్ ఉపదేశం ఎంతో ముఖ్యమైనది. శరీరం లేదు అనే భగవాన్ మొట్టమొదటి ఉపదేశం సాధకునికి ఎంతో తృప్తినిస్తుంది. ఆధ్యాత్మిక ఆకలితో వచ్చి భగవాన్ వద్ద జ్ఞానోపదేశం గావించి జ్ఞాననిష్టలో అణిగిన వారి చరిత్రలు తెలుసుకోవటమే ఎంతో మంగళప్రదం. వారి చరిత్రలు మనం వినటం వల్ల ఫలితం ఏంటంటే మన నమ్మకం విశ్వాసం అవుతుంది, విశ్వాసం దృఢమవుతుంది. గురూపదేశం తరువాత దృఢ విశ్వాసం పూర్ణమవుతుంది. పూర్వజన్మలో ఆధ్యాత్మిక కొరతతో ఉన్న శిష్యులు ఈ జన్మలో మహాగురువైన భగవాన్ సాంగత్యంలో తమ జీవితాలను అపూర్వ జన్మగా మార్చుకుని పూర్ణ జన్మ నొందుతున్నారు. సహజంగా ఏ గురువు వద్దైనా సన్యాసులు ఉంటారు, గృహస్థులు ఉంటారు. ఆ గురువు వద్ద కొంతమంది శిష్యులు అతి కొద్ది కాలంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులతో వెలుగొందుతూ ఉంటారు. దానిని బట్టే ఆ గురువు యొక్క విశిష్ట వైభవం ప్రపంచానికి అర్థమవుతుంది. భగవాన్ అరుణాచల క్షేత్రానికి వచ్చిన దగ్గర నుండి 54 సంవత్సరాలు జ్ఞాన భిక్షను కోరి ఆయన వద్దకు వచ్చిన వారు ఎందరో ఉన్నారు. సాధారణంగా గురువు వద్ద ఉన్న శిష్యులకు పేరు ప్రఖ్యాతులు వస్తే కానీ ఆ గురువు యొక్క ఖ్యాతి లోకానికి వెల్లడి కాదు. కానీ ఇక్కడ గురువు యొక్క స్థితే వేరు, శిష్యుని యొక్క పరిస్థితి వేరు. భగవాన్ వద్దనున్న శిష్యులు జ్ఞానస్థితిని పొంది మౌనంగానే జీవించి మహామౌనంలో మమేకమైపోయారు. భగవాన్ యొక్క ఉత్కృష్టమైన జ్ఞానస్థితిని తెలుసుకోవాలంటే వారి శిష్యుల యొక్క చరిత్రలను పరికిస్తే తర్కానికి తావివ్వకుండా ఆశ్చర్యానందాలకు లోనవుతాం. కానీ ఇక్కడ ప్రపంచ ఖ్యాతి నొందటం మాట అటుంచి ఆ జ్ఞానస్థితిలో వారు వచ్చి వెళ్ళినట్టు జాడైనా కూడా మనకి కానరాదు. మహాజ్ఞాని అయిన భగవాన్ వద్ద జ్ఞానాన్ని పొందిన శిష్యులు కూడా వారు జీవించిన గుర్తులు లేకుండానే మనకు గుర్తుండిపోయారు. శ్రీ రమణాశ్రమంలోనే సమాధి చెందిన ప్రాశస్త్యం పొందిన భగవాన్ యొక్క శిష్యుల చరిత్రలను ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం. ఇంగ్లాండు దేశస్థుడైన చాడ్విక్ 1890లో జన్మించారు. బ్రిటిష్ సైన్యాధికారిగా దక్షిణ అమెరికాలో పనిచేస్తున్నప్పుడు యుద్ధంలో జరిగే రక్తపాతాన్ని చూడలేక శాంతి కొరకు తప్పించి తప్పించి తత్వాన్వేషి అయ్యారు.
ఆ సమయంలోనే చాడ్విక్ భగవాన్ శ్రీ రమణ మహర్షుల శిష్యులైన పాల్ బ్రంటన్ రచించిన ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అన్న గ్రంథాన్ని చదివి ఆకర్షితులై భగవాన్ చరిత్రను తెలుసుకున్న వెంటనే వారినే తన గురుదేవులుగా నిర్ణయించుకున్నారు. ఆ తరువాత ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి స్వజనాన్ని స్వదేశాన్ని వదిలి అరుణాచలం వచ్చి భగవాన్ని దర్శించుకున్నారు. భగవాన్ కూడా ఎంతో పరిచయస్తుడితో మాట్లాడుతున్నట్లు ఎన్నో విషయాలు చాడ్విక్తో ముచ్చరించారు. భగవాన్ పట్ల చాడ్విక్కు అపారమైన భక్తి కుదిరింది. వారి పాదాలకే అంకితమైపోయారు. తనకు వచ్చే పింఛను కూడా వేద పాఠశాల నిర్వహణకు, శ్రీ మాతృభూతేశ్వర ఆలయంలోని శ్రీచక్ర పూజకు ఖర్చు పెట్టేవారు. అరుణగిరికి భగవాన్కి భేదం లేదని నిత్యం భగవాన్ ఉన్న హాలుకే ప్రదక్షిణలు చేసేవారు. చాడ్విక్ మితభాషి, ప్రసన్న గంభీరుడు. రమణ భక్తులందరూ చాడ్విక్ను సాధు అరుణాచల అని ప్రేమగా పిలిచేవారు. ఒకసారి భగవాన్ తమకు చాడ్విక్కు ఉన్న జన్మాంతర అనుబంధ రహస్యాన్ని భక్తులకు ఇలా వెల్లడి చేశారు. చాడ్విక్ పూర్వం మనతో కలిసి ఉన్నారు. అసలు ఆయన మనలోని వారే. ఆయనకు పాశ్చాత్య దేశాలలో పుట్టాలనే వాంఛ ఉండేది. అలాగే పుట్టి తిరిగి మనల్ని కలుసుకున్నారు అని భగవాన్ అన్నారు. చాడ్విక్ మాతృభూతేశ్వర కుంభాభిషేక సమయంలో జరిగిన అన్ని కార్యక్రమాల్లో భగవాన్ పక్కనే ఉండి అత్యంత శ్రద్ధగా పాల్గొన్నారు. ఆయన శ్రద్ధాశక్తులను చూసి రమణాశ్రమం వారు భగవాన్ నిర్వాణానంతరం శ్రీచక్ర పూజ నిర్వహణ బాధ్యతలను చాడ్విక్కి అప్పగించారు. శ్రీ రమణాశ్రమంలో జాతి మత భేదాలు లేవనుటకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? చాడ్విక్ సర్వస్వాన్ని వదిలేసి వచ్చారు. ఆయన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని భగవాన్ ఆశ్రమ నిర్వాహకులతో అనేవారు. అంతేకాకుండా రమణాశ్రమంలో సొంతంగా ఒక గదిని నిర్మించుకోవడానికి అంతకు ముందెవ్వరికీ లభించని అవకాశం చాడ్విక్కి లభించింది. దీనితో రమణాశ్రమంలోనే సొంత గదిని నిర్మించుకున్న వారిలో మొదటి వారయ్యారు. ఆ తరువాత రమణాశ్రమంలోనే చాడ్విక్ గది పక్కనే యోగి రామయ్య గారు, ఆయన శిష్యుడైన బలరామరెడ్డి, దేవరాజు మొదలయ్యారు ముగ్గురికి 3 గదులు నిర్మించుకోవడానికి అనుమతి లభించింది. భగవాన్ను గురువు దైవము కూడా మానవ రూపం ధరించి ఉన్నారు అని చాడ్విక్ అనేవారు. మరోసారి భగవాన్ సన్నిధిలోనూ సమీపంలోనూ ఉండే అవకాశం లభించినప్పుడు నేను ఆ సువర్ణావకాశాన్ని పోగొట్టుకుంటానా? ఊరికినే వృధాగా కాలం గడపటానికి నేనేమీ మూర్ఖుడినై ఇక్కడికి వచ్చానా అని దేని పట్ల ఆకర్షితులవ్వకుండా ఏకాగ్రత, ధ్యానానికి భంగం కలిగించే విషయాల్లోకి వెళ్ళేవారు కాదు. పవిత్రమైన అరుణగిరి గురించి అనేక రహస్యాలు భగవాన్ చాడ్విక్కి చెప్పేవారు. ఒకరోజు హాలులో ఉన్నప్పుడు భగవాన్ చాడ్విక్తో, చాడ్విక్, నేను ఒకసారి అరుణగిరి ప్రదక్షిణ చేస్తుండగా అకస్మాత్తుగా అరుణగిరిలోనికి తీసుకుపోబడ్డాను. అక్కడ చాలా నగరాలు, జలపాతాలు, నదులు, ఆలయాలు, జనము ఉన్నారు. ఇప్పుడు ఇక్కడున్న మనుషులు కూడా అక్కడ కనిపించారు. ఓ చాడ్విక్, మీరు కూడా అక్కడ ఉన్నారు అని భగవాన్ చాడ్విక్తో ఈ విషయం చెప్పిన తరువాత చాడ్విక్, మునగాల వెంకట్రామయ్య, ఆర్థర్ ఆర్స్బోన్ ఇంకా అనేక మంది అకస్మాత్తుగా తాము అరుణగిరి లోపల ఉన్నట్లు ఎవరికి వారు విడివిడిగా అనుభవం పొంది అక్కడ ఉన్న నగరాలను, జలపాతాలను, ధ్యానంలో ఉన్న మహర్షులను, మహనీయులను దర్శించారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉండవచ్చును కానీ ఇది వారి యొక్క ఆధ్యాత్మిక అనుభవం. భగవాన్ ఎప్పుడూ గురువు శిష్యుడు అనే ద్వైత భావాలను ఒప్పుకునేవారు కాదు. నేను గురువును, వారు నా శిష్యులు అని ఎప్పుడూ ఎక్కడా భగవాన్ చెప్పలేదు. కానీ ఒకానొక సమయంలో ఈ విషయం గురించి చాడ్విక్కి ఒక సమస్య వచ్చింది. చాడ్విక్ భగవాన్తో, మీరు గురువు అని ఎప్పుడూ అనరు, కానీ సద్గురువు లేకుండా
శిష్యుడు సాక్షాత్కారం పొందలేడు అంటారు. అలాగైతే నేనేమైపోవాలి? నేను గురువును వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళాలి అని భగవాన్తో చాడ్విక్ మొరపెట్టుకున్నారు. దానికి భగవాన్, ఉన్నది కేవలం ఆత్మే, అందులో గురువు శిష్యులు అనే విభాగాలు లేవు. నిజమైన సద్గురువు తాను శిష్యుని కంటే వేరుగా ఉన్నానని తలచరు. అందరిలో ఉన్న చైతన్యం ఒక్కటే అని భగవాన్ చాడ్విక్ వివరించారు. భగవాన్ ఇచ్చిన సమాధానంతో చాడ్విక్ సంతృప్తుడవ్వలేదు. అది గమనించిన భగవాన్ పక్కనున్న వారితో, చాడ్విక్ నేను చెప్పిన దానితో సంతృప్తి చెందలేదు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు వారిని వారి అధికార ముద్రను పంపమని చెప్పండి. అప్పుడు నేను ఆ పత్రంపై అధికార ముద్ర వేసి చాడ్విక్కి ఇస్తాను అన్నారు. భగవాన్ వద్ద ఇలాంటి అరుదైన సంఘటన చాడ్విక్కి జరగడంతో ఆయన చాలా పరమానంద భరితులయ్యారు. మరోసారి చాడ్విక్ తమిళం నేర్చుకోవాలని ప్రయత్నించి దానికి భగవాన్ అనుమతిని కోరారు. అప్పుడు భగవాన్, ఎందుకు మీరు వ్యర్థమైన భారాన్ని పెంచుకోవాలనుకుంటున్నారు? సత్యాన్ని పొందాలంటే ఉన్న పరిజ్ఞానాన్నంతా వదిలివేయవలసిందే. మీరు సత్యాన్ని అనుభవంలో పొందాలంటే మీ అంతరంగంలోకి మునిగి నిరంతరాయంగా నేనెవరిని అనే విచారణ చేయవలసి ఉంది. ఆత్మసాక్షాత్కారానికి అభ్యాసము, ఆచరణ మాత్రమే చేయవలసింది అని భగవాన్ చాడ్విక్తో చెప్పారు. ఒకసారి చాడ్విక్ తన కుటీరంలో చిన్న గోతిని తవ్వుకున్నారు. కొంతమంది భక్తులకు అది ఎందుకో అర్థం కాక, మీరెందుకు గొయ్యి తవ్వుతున్నారు అని చాడ్విక్ని అడిగారు. చాడ్విక్ వారి వంక చూసి, నా అహంకారమునకు సమాధి అని వారితో అన్నారు. భగవాన్ మహాసమాధి అనంతరం రమణాశ్రమం ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులలోనూ అంతర్గత కలహాలలోనూ చాడ్విక్ ఆశ్రమంలోనే ఉండి నిర్వాహకులకు సహకరిస్తూ వారి పక్షాన నిలబడేవారు. చాడ్విక్ చివరి రోజుల్లో అస్వస్థతకు గురైన కారణంగా వేలూరులోని హాస్పిటల్కు వైద్యం కోసం బలవంతంగా తీసుకువెళ్ళవలసి వచ్చింది. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోగా 1962లో ఆసుపత్రిలోనే పరమపదించారు. ఆ తరువాత ఆయన శరీరాన్ని రమణాశ్రమానికి తీసుకువచ్చారు. చాడ్విక్ తన కొరకు సొంతంగా నిర్మించుకున్న గదికి దక్షిణం వైపు ఆయన శరీరాన్ని సమాధి చేశారు. ఒక గొప్ప భక్తుడు తమ గురువైన భగవాన్ రమణులను సేవించి చివరకు తన గురువులోనే ఐక్యమయ్యారు. ఆయన దేహంతో ఉండగా ముందే ఆయన గదిలో ఆయన అహంకారానికి ఒక సమాధిని ఏర్పరచుకున్నారు. దానికి పక్కనే ఆయన శరీరానికి సమాధి చేయబడింది. ప్రస్తుతం మనం ఆయన దేహం యొక్క సమాధిని, వ్యక్తిత్వం యొక్క సమాధిని మాత్రమే చూడగలం. అంతరంగికంగా చాడ్విక్ భగవాన్లో ఎప్పుడో మమేకమైపోయారు. ఇప్పటికీ చాడ్విక్ సమాధి వద్ద ఆయన పరమపదించిన రోజును పురస్కరించుకుని రమణాశ్రమం వారు ఆయన సమాధికి పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులందరూ భగవాన్ రచించిన అక్షరమణిమాలతో చాడ్విక్కు నివాళులర్పిస్తారు. ఈ సమాచారాన్ని అందించిన శ్రీ గణేశన్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు.
శ్రీమతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీ నామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల. శ్రీ శివనిధి శివాలయా